స్టూడెంట్స్, వెల్కమ్ టు టీఎస్టీజీ ఎడ్యుకేషన్. నేను మీ ఇమ్రాన్. సో ఫైనల్గా అనేది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ టైం టేబుల్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. చాలామంది ఫీజెస్ గురించి చాలామంది బాధపడుతున్నారు. ఫీజెస్ అనేది కట్టించుకుంటలేరు, కాలేజ్లో ఫీజు డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి. సో అట్లాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు అనేది మనకు కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, అందులో జాయిన్ అయిపోండి. ఎందుకంటే మనకు టీమ్ ఎన్ఎస్యుఐ అనేది మనతో ఉంది. సో వాళ్ళకనేది మీ యొక్క కంప్లైంట్స్ అనేది డిస్టిక్ వైజ్గా అనేది పంపించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే కన్సల్ట్ అవ్వచ్చు, లేకుంటే వేరే డిస్టిక్ నుంచి చాలామంది అనేది కూడా కామెంట్స్ చేస్తున్నారు. సో మీ యొక్క డిస్టిక్కి సంబంధించిన ఎన్ఎస్యుఐ టీమ్కి అనేది రిక్వెస్ట్ అనేది పంపుతాం అనమాట. ఓకేనా? సో ఫైనల్గా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ టైం టేబుల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. సో ఫైనల్గా నేను డేట్స్ అనేది చెప్తాను. డీటెయిల్గా కావాలంటే వాట్సాప్ గ్రూప్లో పీడిఎఫ్ పెడతాను అనమాట. డీటెయిల్కి సంబంధించింది ఆల్రెడీ పర్సనల్ టైం టేబుల్ అనేది ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఎవరైతే ఆ వీడియో చూడనట్లయితే పైన ఐ బటన్ కనబడుతుంది కదా, సో పైన ఎగ్జాక్ట్గా దాని మీద క్లిక్ చేసి అనేది మీరు చూసుకోవచ్చు అనమాట. చూసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది మీరు ఎలా అనేది ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు, రైట్? సో ఇప్పుడు ఎగ్జామినేషన్ టైం టేబుల్, యాక్చువల్గా ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు జరుగుతాయి అది నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో చూడండి, ఫైనల్గా మనకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అనేది మార్చ్ 3 నుంచి అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? ఓవరాల్గా మార్చ్ మనకు ఫస్ట్ వీక్లోనే ఎగ్జామ్స్ అనేది గవర్నమెంట్ అనేది కండక్ట్ చేస్తుంది కాబట్టి మన దగ్గర ఎక్కువ టైం అనేది లేదు. మ్యాక్సిమంగా ఈ డిసెంబర్ ఎండ్ ఉంది. నెక్స్ట్ మీకు జనవరి 1 ఉంటుంది. ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్కి వెళ్ళిపోతుంది అంతా. ఓకేనా? బైపీసీ ఎంపీసీ వాళ్ళకి చెప్తున్నా, మీకు అనేది ప్రాక్టికల్స్కి కంపల్సరీ మీకు ఫిబ్రవరి వెళ్ళిపోతుంది ఆ ప్రాక్టికల్స్. దానికి దీనికి మిగిలింది ఈ డిసెంబర్ హాఫ్ మంత్ ఉంది, జనవరి ఉంది. ఓకేనా? 1.5 మంత్లో మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీ దగ్గర అనేది ఛాలెంజింగ్గా ఒక టైం అనేది వచ్చి ఆగింది. సో మీరు దీన్ని ఎంత మంచిగా యూటిలైజ్ చేసుకుంటారో అది మీ పైన ఉంటుంది. అర్థమైందా? సో నేను 60 డేస్కి అని నేను టైం టేబుల్ క్రియేట్ చేస్తాను. దాన్ని ఇప్పుడు తగ్గించి మ్యాక్సిమంగా 1 మంత్ 35 లేదా 40 డేస్కి ప్రిపేర్ చేస్తే, ఎందుకంటే అంత టైం కూడా లేదు. ఆల్రెడీ రివైజన్ చేసుకొని చదువుకున్న వాళ్ళకైతే భయం ఉండదు. ఎవరైతే చదువుకోలేదో, ఎవరైతే సప్లీ ఉన్నారో, వాళ్ళకి బ్యాక్లాగ్స్ ఉన్నాయో, సో వాళ్ళకనేది చాలా ఇబ్బంది అవుతుంది. అర్థమవుతుందా? సో ఈ 35 డేస్ టైం టేబుల్ అనేది నేను పీడిఎఫ్ క్రియేట్ చేసి అనేది వాట్సాప్ గ్రూప్లోనే పెడతానమాట. ఓకేనా? సో వాట్సాప్ గ్రూప్లో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, నాకు అర్థమవుతుంది కదా నా ఛానల్ నుంచి వెళ్ళి నా సబ్స్క్రైబర్స్ అనేది ఎంతవరకు చదువుకొని ఎంతవరకు అనేది వాళ్ళు ఒక మంచి మార్క్స్ అనేది సాధించారు. అర్థమవుతుందా? సో ఈ టైం టేబుల్ అనేది కింద నేను పోస్ట్ చేస్తాను. డీటెయిల్గా టైం టేబుల్ అనేది స్క్రీన్ పైన తీసుకెళ్ళి ఎక్స్ప్లెనేషన్ చేస్తా. సో ఇది మీకు ఇన్ఫార్మ్ చేద్దామని వచ్చిన. ఓకేనా? ఇంకోటి చాలామంది అనేది ఫీజెస్ గురించి అడుగుతున్నారు, రైట్? ఫీజు పే చేసుకోలేదు, హాల్ టికెట్ వస్తుందా అని చెప్పేసి చాలామంది ఒక భ్రమలో కూడా ఉన్నారు. మేము ఎగ్జామినేషన్ ఫీజు అనేది క్లియర్ చేశాము, కానీ హాల్ టికెట్ ఇవ్వరు అని కాలేజ్ వాళ్ళు బెదిరిస్తున్నారని చాలామంది చెప్తున్నారు. ఇంకొంతమంది కాలేజ్ వాళ్ళు పే చేసుకుంటారులే, మనం ఎగ్జామ్ ఫీజు పే చేయొద్దు అని చాలామంది ఆభ్రమలో కూడా ఉన్నారు. ఈ మంత్ ఎండింగ్ కూడా లేదు మనకి. ఓకేనా? 2000 రూపీస్ ఫైన్తో అనేది మనకు డిసెంబర్ 19 లేదా 20 వరకే ఉంటుంది అనమాట. అయిపోయింది మ్యాక్సిమంగా 29th ఈ మంత్. చూడండి, అయినా కూడా లేకుంటే కాలేజెస్లో ఫీజు కట్టించుకోకుంటే ఇంటర్మీడియట్ బోర్డ్ నాంపల్లిలో ఉంది, అక్కడ వెళ్ళి మీరు డైరెక్ట్గా ఫీజు పే చేయవచ్చు, దానిపైన కంప్లీట్ రేస్ చేయవచ్చు. ఏదైతే కాలేజెస్ మీకు హాల్ టికెట్ ఇష్యూ చేయకుండా మీ పైన అనేది ప్రెషర్, మీ పేరెంట్స్ పైన అనేది ప్రెషర్ చేస్తున్నారు. అర్థమైందా? సో ఎవరనేది టెన్షన్ తీసుకోకండి. మంచి మోటివేషన్తో అనేది మళ్ళీ కలుస్తారు రేపు నేను అందరికీ. అండ్ నేను చెప్పినట్టు టైం టేబుల్ అనేది డౌన్లోడ్ చేసుకోండి, బాగా చదువుకోండి. ఓకేనా? వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. ఈ యొక్క మనకి మార్చ్ 15th ఎగ్జామ్స్ అయిపోయే వరకు, నెక్స్ట్ దాని తర్వాత సప్లీ వరకు మన ఛానల్లో నాన్ స్టాప్గా అనేది ఎగ్జామ్కి సంబంధించిన వీడియోస్ అనేది అప్లోడ్ అవుతుంటాయి, మోటివేషనల్ వీడియోస్ కూడా. సో ఇది వాటి వీడియో. కలుస్తా నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.